ఎందుకంటే అంత ప్రేమ అంటే నాకు సహజంగా వచ్చే డౌట్ అండి. మీ ఫ్యామిలీ మెంబర్ని అయి ఉంటే నేను మొదట మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, అతను ఒక రౌడీ షీటర్, అతని మీద చాలా కేసులు ఉన్నాయి, అతని జీవితం ఏం సక్రమంగా లేదు, పైగా మర్డర్ కేసులో జీవిత ఖైదు పడింది. ఇక మూడోది, అతనికి అన్ని వ్యసనాలు ఉన్నాయి, హెల్త్ కూడా సరిగా బాగాలేదు, ఫైనాన్షియల్గా కూడా పెద్దగా స్ట్రాంగ్ ఏం కాదు. ఇలాంటి వ్యక్తి ఎప్పటి నుంచి జైలు నుంచి బయటకు వస్తాడో తెలియదు. అతన్ని అంతగా ప్రేమించి అతను పెళ్లి చేసుకుని ఏం సుఖపడతారు మీరు? ఆల్రెడీ ఒక భర్త చనిపోయారు, ఇంకొకరి చేతిలో మోసపోయారు, మీ జీవితంలోకి ఎంటర్ అయిన మూడో వ్యక్తి అతను. అతనితో ఏం సుఖపడదామని ఇంకా అతనితో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, అతన్ని ఇంకా ప్రేమిస్తున్నారు? కూడా అనేసి ఆ మాటల్లోనే మీకు తెలుసుద్దండి. ఆయన ప్రేమ రుచి మరిగినటువంటి ఏ ఒక్క ఆడపిల్ల కూడా ఆయన వదిలిపెట్టదండి. ఇంకొకటి ఏంటంటే, చనిపోయినటువంటి నా భర్త గొంతండి, నా ప్రేమ నాకు దక్కలేదు. ఆ గొంతుతో నన్ను ప్రేమించబడుతున్నాడు శ్రీకాంత్. నా అఫెక్షన్ నేను వదులుకోలేకపోతున్నాను. నా భర్త చనిపోయాడు, నాకు మీరు ఎవ్వరు రిటర్న్ తెచ్చిలేరు నా భర్తని. కానీ ఆ గొంతుతో ఆ గొంతులో నుంచి వచ్చేటువంటి ఆ ప్రేమ నాకు దక్కుతుందండి. నేను దాన్ని ఎలా వదులుకుంటానండి? కానీ నాకు నా భర్తను ఎవరన్నా రిటర్న్ తెప్పించే పత్రికల్లో ఎవరన్నా ఉన్నారో చెప్పండి, నేను శ్రీకాంత్ వదిలేస్తాను. నేను ఇక్కడ శ్రీకాంత్ రూపాన్ని, శ్రీకాంత్ రౌడీజాన్ని, శ్రీకాంత్ రాజకీయాన్ని నేను ఇక్కడ ప్రేమించడం లేదండి. ఒక్క గొంతుని ప్రేమిస్తున్నాను, అది నా భర్త గొంతు అండి. నా చెవులతో వినండి మీరందరూ. అంటే నేను పిచ్చిదానిలాగా అందరూ కనిపిస్తానేమో తెలియదు, కానీ ఇది వాస్తవం అండి. లేదండి, పిచ్చిదాని అని ఎందుకు అనుకోవాలి? ఇది సిన్సియర్ లవ్ కదా మీది. నిజానికి రేపో మాపో మీ సిన్సియర్ లవ్ మీద ఒక తెలుగు డైరెక్టర్ ఎవరో ఒకళ్ళు వచ్చి సినిమా కూడా తీస్తానంటారు. ఎందుకంటే అనేక రకాల కోణాలు ఉన్నాయి మీ జీవితంలో. ఒక విధంగా మీ బయోపిక్ తీయచ్చు వాళ్ళు. నా ప్రేమ నాకు దక్కుతుందని నమ్మకం ఉంది సార్. నాకు నన్ను జగదీష్ గ్యాంగ్ అంతా చంపేయకపోతే నేను శ్రీకాంత్ నేను కలుస్తాము, నా దైవం నాకు సహాయం చేస్తుంది నాకు నమ్మకం ఉంది సార్. నేను ఇంకొక వాస్తవం, నాకు బేసిక్ గా అబద్ధాలు చెప్పడం రాదు సార్. ఇంకొక వాస్తవం కూడా నేను మీకు చెప్తానండి. 2023లో జీవో నంబర్ 58 వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదని నాకు చాలా గర్జుందండి. మొన్న ఎలక్షన్స్ లో నేను కాళీ అమ్మకి ఒక హోమం చేశానండి. అసలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఓడిపోవాలి, రాకూడదు, ఇంకొక గవర్నమెంట్ మారి ఆ జీవోని ఇంప్లిమెంటేషన్ చేయాలి అని పిచ్చిదాని లాగా హోమం చేశానండి. ఉపవాసం ఉన్నానండి 15 రోజులు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా జీవో ఇస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశానండి. కానీ వాళ్ళు కొంతమంది అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా జీవో తీసుకొచ్చి నన్ను నలిపేశారండి. నేను దాన్ని మీలాంటి ఒక పెద్ద మనిషి దగ్గర పోయి, అయ్యా నా జీవితాన్ని నిలబెట్టండి, ఆ జీవో ఎట చేయాలో నాకు సలహా ఇవ్వండి అంటే ఆ పెద్ద మనిషి స్పందించి ఒక కూతురులాగా నన్ను భావించి దాని మీద పిల్ వేశారండి హైకోర్టులో. ఆ జీవో నంబరు ప్రిజనర్స్ అందరికి హాని చేసే విధంగా ఉంది, అది మేలు చేసే విధంగా లేదు అని దాని మీద పిల్ వేశారండి. ఆ పిల్ గెలిస్తే జీవో నంబరు 71 రద్దు అయిపోతే శ్రీకాంత్ బయటకు వస్తాడని నా నమ్మకమే నన్ను ఇప్పటిదాకా బతికిస్తుందండి. ఒక మాటలో చెప్పాలంటే నన్ను దాడి చేసి కిలాడి చేసి మీకు ఏమవుతుందో నాకు తెలియదు, కానీ నా ప్రేమను బతికించాలన్న ఒక మంచి ఉద్దేశం అనేది ఎవరికీ లేదండి, ఎవరికి లేదు. నిజంగా చాలా బాధాకరం మిమ్మల్ని చూస్తుంటే. నిజంగా అని మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అరుణ్ గారు. ఈ సొసైటీ దారుణంగా మిమ్మల్ని ట్రీట్ చేస్తోంది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి, కూటమి ప్రభుత్వం రావాలి అని హోమం చేశారని చెప్తున్నారు. సో అలాంటి పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఇవాళ మీ మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు అది గమనించారా? మిమ్మల్ని మీ మీద మీమ్స్ చేసేవాళ్ళు, మీ మీద ట్రోల్స్ చేసేవాళ్ళు, మిమ్మల్ని వెటకారంగా వ్యంగ్యంగా మిమ్మల్ని ఒక వ్యాంపు కింద, మిమ్మల్ని ఒక తప్పుడు పనులు చేసి ఆడదాని కింద చిత్రీకరిస్తూ పోస్టులు పెడుతున్న వాళ్ళలో మెజారిటీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీరు గమనించారా? మీరు ఏ పార్టీ కోసం అయితే పనిచేశారో, ఏ పార్టీ కోసం అయితే హోమం చేశారో. అవునండి, అందరూ వాళ్ళే, ఎక్కువ వాళ్ళే చేస్తున్నారు. అంటే వైసీపీ వాళ్ళేమో ఈమె టీడీపీ లవర్ లేడీ అటండి. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే గుండె పగిలిపోతుంది. వైసీపీ వాళ్ళు అంటున్నారు వైసీపీ లవర్ లేడీ అని, టీడీపీ వాళ్ళు అంటున్నారు. అంటే అసలు నేను ఎవరికి లవర్నండి? శ్రీకాంత్ ఒక్కడే అనే లవర్ పోస్టులు పెట్టట్లేదు.
అంటే వాస్తవాలని కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా అంటే అండి పత్రికల్లో ఆర్టికల్స్ వచ్చేటప్పటికి, రెండోది మీరు రకరకాల కళ్ళజోళ్ళు పెట్టుకుని రకరకాల డ్రెస్సుల్లో మేకప్తో ఫోటోలు కనిపించేటప్పటికి సహజంగానే మిమ్మల్ని చూసేటప్పటికి ఆ రకమైన భావన వాళ్ళందరికీ వచ్చి ఉండొచ్చు. రాంగ్ ఇన్ఫర్మేషన్ బహుశా ఇవి ఇంతలా చేస్తుందేమో, ఆ పత్రిక వార్త చదివిన తర్వాత ఎవరికైనా కూడా అదే రకం అనిపిస్తుంటే, దానికి తోడు మీ ఫొటోస్ అన్నీ చూసిన తర్వాత కూడా ఈ రకమైన పోస్టులు అందరూ పెడుతూ ఉండొచ్చు. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా, మీ మీద ట్రోల్ చేస్తున్న వాళ్ళైనా, వైసీపీ కార్యకర్తలైనా, మేమర్స్కైనా ఏమైనా అప్పీల్ చేసుకుంటారు బిగ్ టీవీ ద్వారా అరుణ గారు? నన్ను ఇంకా ట్రోల్స్ చేయడం ఆపేయండి. నేను ఎవరికి ఏం అన్యాయం చేయలేదు. నన్ను ఇంకా ట్రోల్స్ చేయొద్దండి. అట్లా ఫేస్బుక్ లో, వాట్సాప్ లో నాకు వైసీపీ వాళ్ళు లవర్ లేడీ నేను కాదండి, టీడీపీ వాళ్ళు లవర్ లేని కాదు. నేను ప్రేయస్ని శ్రీకాంత్ ఒకటేనండి. మీ అందరికి వీలైతే నా ప్రేమను బతికించండి, నా ప్రేమను చంపేద్దండి. ఇట్లాంటి ట్రోల్స్ చేసి ఒక ప్రజలకి చాలా హానండి ఇలాంటి వార్తలు, ఇలాంటి రూమర్స్, ఇలాంటి ఇది. ఒక్క మీకు ఒక విషయం తెలుసో లేదండి, అసలు ఇదంతా ఎందుకులే, అతను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి అని ఏ అధికారం నాకు ఆగ్రహం ఇచ్చాడండి. జైలు ట్రాన్స్ఫర్ చేసినా కూడా 3 ఏళ్ళు జీవోకి ఎలిజిబుల్ ఉండదండి, అదొక పనిష్మెంట్. ములాఖాతు ఇవ్వకుండా ఆపినా కూడా అదొక పనిష్మెంట్ అండి. ఒక ప్రిజనర్ జీవితానికి ఇది చాలా హానండి. ఇలా జగదీష్ జెమిని ఒక ఇద్దరు రౌడీ షీటర్లు, వాళ్ళు 2-3 మర్డర్లు చేసినటువంటి రౌడీ షీటర్లు పెట్టినటువంటి పిటిషన్ మీద ఎంటైర్ పోలీస్ వ్యవస్థ మొత్తం హల్చల్ చేసి, అది మొత్తం ఎంక్వైరీలు చేసి తప్పుడు నివేదికలన్నీ వాళ్ళ మీద సబ్మిట్ చేయాలన్న దురుద్దేశంతో వాళ్ళు చేసిన దానికి మీరు సపోర్ట్ చేయొద్దండి. నేను పోలీస్ శాఖనంతా నేను వేడుకుంటున్నాను. నేను అఫీషియల్ గానే ఎలక్షన్ అఫిడవిట్ లో నేను సబ్మిట్ చేశాను. ఆ 2 కేసులు తప్ప నా మీద ఏమి లేవు. ఒకటి నా స్నేహితురాలు, ఒకటి నా పై ఆఫీసులు పెట్టారు, అది కూడా రాజకీయ ఒత్తిడితోనే పెట్టారు వాళ్ళు. అవి తప్ప నా మీద లేదు. నేను క్రిమినల్ కాదు, డాన్ కాదు, ఏం కాదు, నాకు ఇల్లీగల్ బిజినెస్ లేదు. నేను జగదీష్ చేసేటువంటి ఆ అరాచకాలు నేను ఆపాను. శ్రీకాంత్ పేరు నువ్వు వాడుకొని పొల్యూట్ చేస్తున్నావని శ్రీకాంత్ కు తెలియపరిస్తే శ్రీకాంత్ జగదీష్ ను కూడా అరవడం జరిగింది. రే మా పేర్లు నువ్వు ఇట్లా వాడతావని అరవడం కూడా జరిగింది. వాళ్ళు వద్దు, జీవితంలో మాకు నువ్వు కనిపించొద్దు అని ఇంటర్వ్యూకి పిలిచి నాతో పాటు చెప్పడం జరిగింది. అదంతా కుట్ర పెట్టుకునే వాడు ఇదంతా చేస్తున్నాడు. ఇదంతా కారణం జగదీష్ కొంతమందిని పోగేసుకున్నాడు. నాకుండే నా ఫ్రెండ్ ను కూడా శత్రువుని, నాకుండే ఒకే ఒక శత్రువు నా ఫ్రెండ్, ఆ అమ్మాయిని కూడా జత చేసుకున్నాడు. అందరు కలుసుకొని మాకు ఉచ్చు బిగిచ్చేశారు. రేపు నా ప్రాణాలు పోయేదానికి కూడా వాళ్ళే ఉంటారు. వీలైతే గవర్నమెంట్ కి నా మీద ఏమన్నా జాలి ఉంటే నాకు భద్రత కల్పించండి. లేదు అనుకుంటే నేను చచ్చిపోతే మీకు మేలు అనుకుంటే నన్ను ఇట్లే గాలికి వదిలేసేయండి. మీకు వీలైతే నా ప్రేమను బతికించండి, శ్రీకాంత్ని కాపాడండి. న్యాయస్థానాలన్నీ కూడా ఆ పెద్ద మనిషి వేసినటువంటి పిల్లి ఏదైతే ఉందో దాని మీద సమగ్రమైన విచారణ చేసి ఆ పిల్లిని మీరు మంచి నిర్ణయం తీసుకొని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపండి. వాళ్ళతో పాటు నా జీవితం కూడా బాగుపడేదానికి మీరు తోడుగా ఉండండి.